అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప పౌరాణిక కథ గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. భక్తులారా, ఈరోజు మనం వినబోయే పౌరాణిక కథ ఎంతో పవిత్రమైంది. అది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి. తారకాసుని అహంకారం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. నిన్ను కేవలం శివుడి కుమారుడు మాత్రమే చంపగలడు. ఆ సమయంలో శివుడు వివాహం కానివాడు. అందుకే తారకాసురుడు అహంకారంతో దేవతలను, ఋషులను బంధించడం ప్రారంభించాడు. దేవతలు చాలా బాధపడుతూ శివుడు పార్వతిని వివాహం చేసుకోవాలని కోరారు. పార్వతీదేవి కూడా శివుని కోసం తీవ్రమైన తపస్సు చేసింది. చివరికి శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. అది దేవతలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. వివాహం తర్వాత ఒకరోజు శివుని తపస్సు నుంచి వచ్చిన దివ్య తేజస్సు వెలువడింది. ఆ తేజస్సు అంత శక్తివంతమైంది ఉండడంతో భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు అగ్నిదేవుడు ఆ తేజస్సును తీసుకున్నాడు. కానీ అతడికి కూడా ఆ శక్తిని భరించడం కష్టమైంది. తర్వాత ఆ తేజస్సును గంగాదేవికి అప్పగించారు. గంగా నది కూడా ఆ శక్తిని ఎక్కువసేపు ఉంచలేకపోయింది. చివరకు ఆ తేజస్సు సవరణ అంటే సరస్సులో ఉంచబడింది. అందుకే స్వామిని సరవణ భవ అని కూడా పిలుస్తారు. ఆ తేజస్సు నుంచి 6 చిన్నపిల్లలు పుట్టారు. వాళ్ళను కృత్తిక నక్షత్ర దేవతలు పెంచారు. అందుకే స్వామిని కార్తికేయుడు అని కూడా అంటారు. పార్వతీదేవి ఆ 6 పిల్లలను చూసి ప్రేమతో ఒక్కటిగా చేసుకుంది. అప్పుడు 6 ముఖాలతో ఒక దేవుడి రూపం దాల్చాడు. అందుకే ఆయన్ను షణ్ముఖుడు అంటారు. 6 ముఖాలు జ్ఞానం, శక్తి, ధైర్యం, విజయం, త్యాగం, కరుణకు ప్రతీక. తారకాసురుని సంహారం ఎలా జరిగిందో తెలుసా? శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పెరిగి మహాయోధుడయ్యాడు. అతను దేవసేనాధిపతిగా నియమించబడ్డాడు. తర్వాత తారకాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. ఇలా దేవతలకు శాంతి తిరిగి వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి మహిమ చాలా గొప్పది. స్వామికి అనేక పేర్లతో ప్రసిద్ధి చెందారు. సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, సరవణభవ ఇవన్నీ అతని పేర్లే. ఆయన్ను పూజిస్తే విద్యలో విజయం, ధైర్యం, శత్రునాశనం, పిల్లలు కానివారికి కూడా చాలా మంచి భవిష్యత్తు కూడా కలుగుతుంది. ఇలా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జననం ఎంతో దివ్యంగా జరిగింది. ఈ కథ మనకు ధర్మం ఎప్పుడు గెలుస్తుందని చెప్తుంది. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.